హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం జపనీస్ అనిమే సిరీస్ అయిన ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 11 గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మన హీరో ఎప్పుడైనా టెన్షన్ పడినా లేక ఎమోషనల్ అయినా తనంతట తానుగా ఒక గ్రీన్ కలర్ లైట్ వచ్చి మన హీరోని నార్మల్ చేసేస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సరే, ఇక ఈరోజు కథలోకి వెళ్దాం. ఈ రోజు మనం చూడబోయేది ఓవర్లార్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 11. షెల్టీ, నన్ను నేను కాపాడుకోవడానికి గాడ్ లెవెల్ ఐటెం వాడాలి. మన హీరో చూస్తుండగా నబ్రా కాంటాక్ట్ చేసింది. నిన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా. సరే, ఏంటో చెప్పు అని మన హీరో అడగా, ఎవరో ఒక వాంపైర్ కొంతమంది అడ్వెంచర్స్ని చంపేసిందట, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ కోసం పిలుస్తున్నారని నబ్రా చెప్తుంది. సరే ఉండు, నేను వస్తున్నానని చెప్పి మన హీరో ఇప్పుడు అడ్వెంచర్ గిల్డ్కి వెళ్తాడు. నిన్న రాత్రి ఒక వాంపైర్ చాలా మందిని చంపేసింది. అది చూడటానికి ఇలా ఉంది, దానికి పెద్ద పళ్ళు ఉన్నాయని అతను చెప్తాడు. అది షాల్టియర్ అనే విషయం మన హీరోకి అర్థమవుతుంది. ఒకవేళ అండెడ్ ఆర్మీకి వాంపైర్కి ఏమైనా సంబంధం ఉందేమో అని అందరికీ ఒక సందేహం వస్తుంది. ఖచ్చితంగా ఆ వాంపైర్కి దీనికి ఏదో సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను. మోమోన్ కదా వెళ్ళి దాన్ని ఓడించింది, ఆయననే అడుగుదాం అని అందరూ మన హీరోని అడుగుతారు. ఖచ్చితంగా ఆ వాంపైర్కి అతనికి సంబంధం లేదని అతను అనుకుంటాడు. మన హీరో అలా చెప్పగానే మీకు ఎలా తెలుసు అని ఆ వ్యక్తి అడుగుతాడు. ఎందుకంటే ఆ వాంపైర్ పేరు హోన్యో పెన్యోకో అని మన హీరో చెప్తాడు. మీరు చెప్తున్న ఆ వాంపైర్ మీకు తెలుసా అని అతను అడగగా, అవును, ఆ వాంపైర్ని నేను చాలా కాలంగా గమనిస్తూనే ఉన్నాను అని చెప్తాడు. ఈ 8th లెవెల్ మ్యాజిక్ ఉన్న క్రిస్టల్ సహాయంతోనే నేను దాన్ని చంపబోతున్నాను, కానీ నేను ఒంటరిగానే ఇది చేస్తాను, నాకు ఎవరి సహాయం అవసరం లేదని మన హీరో చెప్తాడు. మీకు ఏ రివార్డు కావాలని వాళ్ళు అడుగుతారు. దాని గురించి నేను తర్వాత చెప్తానని మన హీరో అనగానే, నేను కూడా ఈ మిషన్లో పాల్గొంటానని ఒకతను బాగా ముందుకేస్తాడు. నీకు రావాలనుంటేరా, కానీ అది నీ ప్రాణానికి ప్రమాదం అని మన హీరో హెచ్చరిస్తాడు. నిన్ను ఊరికే వదలనరా అని అతను అరుస్తాడు. చూస్తే మన హీరో అతన్ని కట్టేసి మేర్ అతన్ని చంపే అని చెప్పగానే ఇప్పుడు మేర్ వెళ్ళి అతన్ని చంపేస్తాడు. వీడి బాడీని నసరికి తీసుకువెళ్ళండి, అండర్ ఆర్మీలో ఉపయోగపడుతుంది అని మన హీరో చెప్తాడు. అప్పుడు హమ్స్ వచ్చి చాలా భయపడతాడు. మాస్టర్, నసరికి రావాలంటేనే నాకు భయంగా ఉంది, ఎవరైనా నన్ను తినేస్తే ఏంటి అని హమ్స్ కడగానే, బాధపడకు, నువ్వు మాస్టర్ పెంచుకునే జంతువి, నిన్ను ఎవరు ఏమీ చేయరు అని నబ్రా చెప్తుంది. సరే మనం బయలుదేరుదామని చెప్పి మన హీరో అల్బడో ఇద్దరు షెల్టీని చూడటానికి వెళ్తారు. షెల్టీ కదలకుండా నిలబడి ఉంటుంది. ఏ మాస్టర్ వచ్చారు గమనించు అని అల్బడో అంటుంది. ఆగు అల్బడో, ఏదో తేడాగా ఉంది. ఈ ప్రపంచంలో గాడ్ లెవెల్ మ్యాజిక్ యూజర్ ఉంటారని నేను అస్సలు ఊహించలేదు, కానీ పర్వాలేదు, నా దగ్గర ఈ షూటింగ్ స్టార్ రింగ్ ఉంది, దీని మ్యాజిక్ వాడితే ఎలాంటి కోరికనైనా ఇది తీరుస్తుంది. కానీ మాస్టర్, షెల్టియర్ కోసం గాడ్ లెవెల్ మ్యాజిక్ వాడాలా అని అల్బడో అడుగుతుంది. అదేం పెద్ద విషయం కాదు అల్బడో అని చెప్పి మన హీరో ఇప్పుడు ఆ గాడ్ లెవెల్ ఐటమ్ అయిన రింగ్ ని ఉపయోగిస్తాడు. నా కోరిక ఇదే, నా కలను నువ్వు నెరవేర్చు షూటింగ్ స్టార్, షెల్టీని బంధించిన ఆ మ్యాజిక్ నుండి విముక్తి కలిగించు అని అనగానే మన హీరో మ్యాజిక్ మొదలవుతుంది. కానీ అకస్మాత్తుగా చూస్తే మన హీరో మ్యాజిక్ ఆగిపోతుంది. ఇది చాలా ప్రమాదం అని చెప్పి మన హీరో వెంటనే అల్బడోని తీసుకుని అక్కడ నుండి టెలిపోర్ట్ అయిపోతాడు. లేదు, ఇలా జరగకూడదు, ఇది ఎలా సాధ్యం అని మన హీరో చాలా టెన్షన్ పడతాడు. నీ ముందు ఇలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు అల్బడో. ఏంటి హీరో, నీ స్పెల్లో ఏమైనా తప్పు జరిగిందా అని అడగగా, నా స్పెల్స్ అన్ని కరెక్టే, కానీ దాన్ని అడ్డుకునే రేంజ్ లో ఉందంటే ఖచ్చితంగా నేను వరల్డ్ లెవెల్ మ్యాజిక్ ఐటమ్ నే వాడాలి, ఇది నజరిక్ సీక్రెట్ కి పెద్ద ప్రమాదం, సెక్యూరిటీ మాక్సిమం చేయండి అని మన హీరో చెప్తాడు. నజరిక్ ఆల్రెడీ ఫుల్ సెక్యూరిటీలోనే ఉందని మాస్టర్ కి ఇన్ఫార్మ్ చేయండి అని కొకైటస్ అంటున్నాడు. మాస్టర్ మనసులో చోటు సంపాదించాలంటే నా పూర్తి ప్రతిభను చూపించాలి, ఫుల్ సెక్యూరిటీతో నేను దీన్ని చూసుకుంటాను అని డమ్మీ ఆర్ట్స్ మనసులో అనుకుంటాడు. లేడీ షెల్టీకి ఇలా అయిపోయింది, మనం మళ్ళీ నోస్ట్రాడమస్ వెళ్ళాలా అని సబాస్ పక్కన ఉన్న ఆవిడ అడుగుతోంది. లేదు, లార్డ్ డైన్స్ మనల్ని జర్నీ కంటిన్యూ చేయమన్నారు, ఆయన ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తారు అని సబాస్ చెప్తాడు. ఆల్బర్టో, నువ్వు ఫస్ట్ టైం ఇప్పుడే ఆ ట్రెజర్ ఐటమ్ ఉన్న చోటికి వచ్చావని అనుకుంటున్నాను అని హీరో అడగ్గా, అవును లారెన్స్, ఈ ఐరన్ సోల్ గోన్ రింగ్ వల్లే అది సాధ్యమైంది అని ఆవిడ అంటుంది. ఇప్పుడు మన హీరో ఒక డోర్ దగ్గరికి వెళ్ళి పాస్వర్డ్ చెప్తాడు. వెంటనే ఆ తలుపు తెరుచుకుంటుంది. మనం ఇప్పుడు మాసోలింకి వెళ్తున్నాం అని హీరో చెప్పగా, దాని గురించి నేను ఎప్పుడు వినలేదే అని అల్బడో అంటుంది. ఎందుకంటే అది చాలా సెక్యూర్ ప్లేస్, నీకు పాండోరా గురించి తెలుసా అని హీరో అడుగుతాడు. వినడమే కానీ చూడలేదు, ఆయన మీరే పర్సనల్ గా క్రియేట్ చేశారని నాకు తెలుసు అని ఆల్బర్టో అంటోంది. వీళ్ళు లోపలికి వెళ్లి చూస్తే అక్కడేదో క్రీచర్ ఉంది. వెంటనే ఆల్బడో వచ్చి, ఎవరు నువ్వు, మర్యాదగా సరెండర్ అయిపోయి ఫైట్ కి రెడీ అవుతోంది, పండోరా నీ ఒరిజినల్ ఫామ్ లోకి మారు అని హీరో చెప్పగా, హాయ్ బ్యూటిఫుల్ లేడీస్, లార్డ్ మామంగా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది అని అతను అంటాడు. నాకు వరల్డ్ లెవెల్ ఐటమ్ ఒకటి కావాలి, అందుకోసమే ఇక్కడికి వచ్చాను అని హీరో చెప్పగా, చివరికి ఒక రకంగా మీరు ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేసే టైం వచ్చిందని అతను అంటాడు. వచ్చేసిందా, ఇన్ని రోజులుగా ఆ వరల్డ్ ఐటమ్స్ అన్ని మీకోసమే వెయిట్ చేస్తున్నాయి అని అతను అంటున్నాడు. అయ్యో, వీడిని నేనే క్రియేట్ చేశానని అందరికీ తెలుసు, వీడేంటి ఇలా కామెడీ చేస్తూ నా పేరు తీస్తున్నాడు అని మన హీరో మనసులో అనుకుంటాడు. నా పేరుపై ఐన్స్ ఉల్ గౌన్, నన్ను అలాగే పిలువని మన హీరో చెప్పగానే, ఐన్స్ ఉల్ గౌనా, లార్డ్ ఐన్స్, మీకు ఈ పేరు చాలా సూపర్ గా ఉంది అని అతను అంటాడు. రండి లార్డ్ ఐన్స్, మీకు కావాల్సినవి నేను చూపిస్తాను, అలాగే లవ్లీ లేడీస్ మీరు కూడా రండి అని అతను పిలవగానే, హే, నేను 7 గార్డియన్స్ కి లీడర్ని, అలాగే మెయిడ్స్ అందరికీ కూడా లీడర్ని, సో కొంచెం మర్యాదగా మాట్లాడు అని అల్బడో అంటుంది. ఓ నన్ను క్షమించండి లేడీస్ అని అతను అనగానే, నువ్వు కొంచెం విడిగారా అని చెప్పి మన హీరో అతన్ని పక్కకు తీసుకెళ్లి,
నేను నీకు ఒక ఆర్మీ మ్యాన్ డ్రెస్ ఇచ్చాను, సో కామెడీగా మాట్లాడటం ఆపు, ఇది నా ఆర్డర్ అని మన హీరో అంటాడు. అతను గ్రేషియస్ అగిమస్ అని ఏదో అనగానే జర్మన్ లో మాట్లాడకు, ఇది కూడా నా ఆర్డర్, నేనే నీ క్రియేటర్ ని, సో కొంచెం పద్ధతిగా నడుచుకో అని చెప్పి మన హీరో అక్కడ నుండి బయలుదేరతాడు. అల్బెడో నీ రింగ్ ఇవ్వు అని మన హీరో అడగగానే సరే మాస్టర్ అని ఆమె ఇస్తుంది. ఈ నజరిక్ లో ఆ రింగ్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళవచ్చు, కానీ ఈ ప్లేస్ కి వచ్చేటప్పుడు రింగ్ లేకుండానే రావాలి, ఒకవేళ రింగ్ తో వస్తే ఒక ఫోర్స్ ఫీల్డ్ ని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అని మన హీరో చెప్తాడు. ఈ విగ్రహాలన్నీ మీతో నా సుప్రీం బీయింగ్స్వే కదా, కింగ్ కదా మై లార్డ్, వాళ్ళందరూ చనిపోయారా అందుకే విగ్రహాలు పెట్టారా అని అల్బెడో అడుగుతుంది. వాళ్ళందరూ బతికే ఉంటారని నేను నమ్ముతున్నాను అని మన హీరో అంటాడు. తన ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆ గేమ్ ముగిసిపోతుందేమో అని అనుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని అమ్మేయమని చెప్పి ఉంటారు, కానీ మన హీరో వాళ్ళ జ్ఞాపకార్థం వాటన్నింటినీ దాచి ఉంచుతాడు. మీరందరూ ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉంటారని నేను నమ్ముతున్నాను అని మన హీరో బాధగా అంటుంటే అల్బెడో నేను బాధ పెడుతున్నావు, అల్బెడో బాధగా ఉందని చెప్పి ఆ చోట్లోనే నాకు ఖర్చు పెట్టాలని చూస్తున్నాడని మన హీరో అంటాడు. లార్డ్నెస్ ప్లీజ్ ఇలా మాట్లాడకండి, మీరు ఎప్పుడూ మాతోనే ఉండాలని కోరుకుంటున్నాను, మీరు లేకపోతే మేము ఏమీ చేయలేము, మమ్మల్ని వదిలి వెళ్ళిపోకండి అని తన గట్టిగా ఏడుస్తుంది. ఆల్బర్టో నేను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు అని మన హీరో అంటాడు. ఎప్పుడు మీరు మాతోనే ఉంటానని ప్రామిస్ చేయండి అని తను అడగగా సారీ నా వల్ల ఆ ప్రామిస్ చేయడం కుదరదు అని మన హీరో అంటాడు. అందుకే మాస్టర్ ఒకవేళ దానికి నేనే కారణమా, ఒకవేళ నేనే కారణమైతే చెప్పండి, నేను ఇప్పుడే చనిపోతాను అని తను అనగా అల్బెడో అలా ఎప్పుడు మాట్లాడకు, షెల్టర్ పైన వరల్డ్ లెవెల్ మ్యాజిక్ వాడారు, ఖచ్చితంగా అది వేరే ఎవరో ప్లేయర్ చేసి ఉంటాడని అనుకుంటున్నాను, ఇంకో ప్లేయర్ తో తలపట్టడం చాలా ప్రమాదకరం, ఇది ఒక ట్రాప్ కూడా కావచ్చు, అందుకే నేను ఈ యుద్ధంలో పాల్గొనాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరెవరూ చనిపోవడం నాకు ఇష్టం లేదు, కానీ మై లార్డ్ మీకోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అల్బెర్టో అనగా షెల్టియర్ యుద్ధం కోసమే పుట్టింది, సో నేను తనతో తలపడి ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో తెలియదు అని మన హీరో అనగా అందుకే నేను కూడా మీతో వస్తానని చెప్తున్నాను అని అల్బెర్టో ఏడుస్తూ అనగా లేదు, నేను ఒంటరిగా పోరాడటానికి 3 కారణాలున్నాయి, మీ అందరికీ లీడర్గా ఉండడానికి ముందు నాకు అర్హత ఉందని నిరూపించుకోవడానికే నేను ఈ యుద్ధం ఒంటరిగా చేయాలనుకుంటున్నాను అని మన హీరో అనగా మమ్మల్ని పాలించడానికి మీరు ఎప్పుడో అర్హులు, మీకోసం నేను ఏదైనా చేస్తాను అని ఆల్బెర్టో అంటుంది. రెండో కారణం ఇది ఒక ట్రాప్ అయ్యే అవకాశం ఉంది, మీరెవరు చనిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఒంటరిగా వెళ్తున్నాను, అంతేకాకుండా షెల్టియర్ని చంపాల్సి వచ్చినా నేనే చంపుతాను అని మన హీరో అనగా లార్డ్నెస్ తనని చంపే బాధ్యత మాకు ఇవ్వండి అని ఆల్బెర్టో అడగా షెల్టియర్ ఎంత స్ట్రాంగో నీకు కూడా తెలుసు కదా, ఆమెతో ఫైట్ చేసి నేను ప్రాణాలతో తిరిగి రావడం చాలా కష్టం, ఎందుకంటే ఆమెను ఫైట్ కోసమే మేము డిజైన్ చేసి ఉంచాము, సో ఆమెను ఓడించడం నిజంగా చాలా కష్టమైన పని, కానీ ఒక విషయం, నన్ను అందరూ సుప్రీం బీయింగ్ అని పిలవడానికి ఒక కారణం ఉంది, అది నువ్వు ఇక ముందే చూడబోతున్నావు, నా ఫ్రెండ్స్ వెపన్స్ అన్నింటిని ఇమిటేట్ చేసేలా ఒక వరల్డ్ ఐటమ్ నా దగ్గర ఉంది, దాన్ని యూజ్ చేసి ఎలా ఆమెను ఓడిస్తాను అని మన హీరో చెప్పగానే బ్లడైన్స్ మీరు ప్రాణాలతో తిరిగి వస్తానని నాకు ప్రామిస్ చేయండి, అది చాలు అని చెప్పగానే నీకు అదే కావాలంటే నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను అని మన హీరో అంటాడు. ఈ సీన్ దగ్గరే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ ఇంత సీరియస్ గా సాగుతుంటేనే మీకు అర్థమై ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో, సో అందరూ మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ గాయ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుదాం.